తోటపల్లి గూడూరు మండలంలో జరిగిన బాలిక విషయంపై పోలీసులు స్పందించారు. ఇన్ఛార్జ్ సుబ్బారావు మాట్లాడుతూ 112కి కాల్ రావడం వల్ల పోలీసులు అప్రమత్తమై ఆ సంఘటనపై కేసు నమోదు చేశామని, ప్రస్తుతం 2 నిందితులు తమ అదుపులో ఉన్నారని, దర్యాప్తు జరుగుతోందని, వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు. బాలిక నెల్లూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఆయన నెల్లూరు జీజీహెచ్లో మీడియాతో మాట్లాడారు. 5/3/2024 పోలీస్ కంట్రోల్ రూమ్కి టీపీ గూడూరు మండలంలోని వరిగొండ గ్రామ శివారు నుంచి ఒక 112 కాలు వచ్చింది. దానిలో సారాంశం ఏంటంటే ఒక మగ వ్యక్తి ఒక ఆడ వ్యక్తి మోటార్ సైకిల్పై వచ్చి అక్కడ ఒక షెడ్లో ఉన్నటువంటి సుమారు 8 సంవత్సరాలు పాప, ఒక 6 సంవత్సరాల బాబు ఉన్నందున పెద్దవాళ్ళు ఎవరూ లేరని గమనించి వాళ్ళ ఇంట్లో టీవీ దొంగతనం చేయడానికి ప్రయత్నించగా ఆ సమయంలో ఆ పాప పెద్దగా కేకలేసినందువలన చుట్టుపక్కల వారు ఎవరైనా వస్తారని అనే ఉద్దేశంతో ఆ వచ్చిన వ్యక్తి ఆ ఆడమనిషి మోటార్ సైకిల్పై పరారయ్యారు. అంతటా సమాచారాన్ని అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని ఆ పాప తల్లి ఇచ్చిన రిపోర్టు మేరకు కేసు నమోదుపరిచి దర్యాప్తు చేస్తున్నాము. అనుమానితులను కూడా మా కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నాము. పూర్తి వివరాలు దర్యాప్తులో తేలిన తర్వాత తెలియజేయబడతాయి. మైనర్ అవన్నీ వైద్య పరీక్షల నిమిత్తం హాస్పిటల్కి పంపించాము.